తెలంగాణ రాష్ట్రాల్లో ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడిన అంతరాష్ట్ర దొంగని శుక్రవారం అనకాపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ శ్రావణి మాట్లాడుతూ పట్టుబడ్డ నిందితుడికి సంబంధించి పలు కీలక వివరాలు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో బైక్ చోరీలకు పాల్పడిన అంతరాష్ట్ర దొంగని అనకాపల్లి పోలీసులు పట్టుకోవడం జరిగిందన్నారు. అలాగే నిందితుడి వద్ద నుంచి 3 బైక్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. పట్టుబడ్డ నిందితుడు అనకాపల్లిలో 2, దేవరాపల్లిలో 1 చోరీకి పాల్పడినట్లుగా తెలియజేశారు. అరెస్ట్ చేసిన నిందితుడిని రిమాండ్కు తరలిస్తున్నామని డీఎస్పీ శ్రావణి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ విజయ్ కుమార్, ఎస్ఐలు సత్యనారాయణ, ఈశ్వరరావు, వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ కిషోర్ పాల్గొన్నారు. అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక బైక్ అక్యూజ్ని పట్టుకోవడం జరిగిందండి. బైక్ అక్యూజ్డ్ అనకాపల్లిలో 2 క్రైమ్స్, దేవరాపల్లి పిఎస్లో 1 క్రైమ్ అండ్ తిరుపతి ఈస్ట్, బోధన్ డిస్ట్రిక్ట్స్లో కూడా అఫెన్స్ చేయడం జరిగింది. మాకు రికవరీ వచ్చేసి అనకాపల్లి టౌన్ పిఎస్లో 2 బైక్స్ అండ్ దేవరాపల్లి పిఎస్లో బైక్ రికవరీ చేయడం జరిగింది అతని దగ్గర నుంచి. ఇప్పుడు అతని దగ్గర నుంచి ఆ బైక్స్ తీసుకుని అతన్ని రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఇతను ఆంధ్రప్రదేశ్లోనే కాదు తెలంగాణలో కూడా డిఫరెంట్ ప్లేసెస్లో బైక్ అఫెన్సెస్ చేశారు. ఇతని పైన 10 కేసెస్ ఉన్నాయండి.